ఎందుకయ్యా ఏడుస్తున్నావు అంటే, మా కొడుకు నా మాట ఏంటండి దరిద్రుడు. ఆడి దరిద్రుడు కాదు, నువ్వు దరిద్రుడులా తయారు చేసావు నాయన. ఈ క్రెడిట్ అంతా నీదే. ఎందుకంటే నీ పిల్లోడికి నువ్వు ఫస్ట్ నుంచి కూడా అల్లా అంటే ఎవరో, రసూల్ అంటే ఎవరో, షరియత్ అంటే ఏంటో, ఇస్లాం అంటే ఏంటో, తల్లిదండ్రులు అంటే ఏంటో, పెద్దోళ్ళు అంటే ఏంటో చెప్పాల్సి నువ్వు చెప్పలేదు. అన్ని వెచ్చవిడిగా వదిలేసావు. ఎవరన్నా కొద్దిగా మసీదుకి పంపండి, నమాజ్కి పంపించండి, ఇస్లాంకి అనుగుణంగా నేర్చుకుంటాడంటే, మా అబ్బాయికి ఖాళీ ఉండదండి, చాలా బిజీ. మాట్లాడినప్పుడు ఎలాగంటారో తెలుసా? నేను చూసాను ఇలాగా. ఎలాగా? తుమరసి హోతా నీ మాం సాబ్, తుమే కథ ఖాళీ రహతే. ఖాళీయా? ఏం మాట్లాడుతున్నావు? అంటే ఖాళీ ఉన్న వాళ్ళే షరియత్ మీద నేర్చుకోవాలా? షరియత్ ఖాళీ ఉన్న వాళ్ళకే అర్థమవుద్దా? అంటే దీనికోసం టైం తీయొద్దా? ఇది అవసరం లేదా? రేపన్నాడు నువ్వు మట్టి నెత్తి మీద వేసుకుని ఎడుతారా నాయన. అయినా నీ బాధ ఎవరికి అర్థం కాదు. ఆఖరిలో ఏమంటారంటే వాడే చేసేదండి మొత్తం అంతా. ఆవిడ కొడుకు పాడైపోవడానికి ఆడే కారణం, ఆవిడ కూతురు పాడైపోవడానికి ఆవిడే కారణం.